నుంచి కూలంకషంగా వివరంగా ఎవరెవరు దాడి చేశారు అన్నీ చెప్పండి. అందరికీ నమస్కారం అండి. మాది శీల గ్రామం. నా పేరు పంపన శ్రీనివాసు. నేను 2013లో సర్పంచ్గా పోటీ చేశాను. ముందోసారి పోటీ ఓడిపోయినా రెండోసారి 10 మంది సర్పంచ్గా పోటీ నగ్గాను. నగ్గడం కూడా వైసీపీలో నగ్గాను నేను. అప్పుడు తోట తిరుమతి గారు టీడీపీలో నగ్గింది, అధికార పార్టీలో ఉంది, అధికార పార్టీలో వచ్చాను నేను. అప్పటి నుంచి 11 నుంచి కూడా అధికార పార్టీలో ఉన్నాను, ఎప్పుడు కూడా మానలేదు. మొన్న రీసెంట్గా ఇప్పుడు మంత్రి గారికి కూడా ఆయనకి చేశాను, మన సుభాష్ గారికి కూడా నేను ఆయనకే చేశాను, ఎవరికి చేయలేదు కూడా. పార్టీ లేనప్పుడు కూడా మేము కష్టపడి పనిచేసాం పార్టీ విషయంలో. ఇట్టినందుకు నాకు మా ఊళ్ళో గ్రామం, నేను సర్పంచ్గా అయిపోయినాక 10 గొలపాలు వచ్చేసానండి. గొలపాలను కాపాడుకుంటున్నాను. గ్రామ కమిటీ ప్రెసిడెంట్గా మా ఊళ్ళో వేసారండి. మొన్న వేసినప్పటికి ఎవరికి అంటే టీడీపీకి అయితే బీసీకి అయితే 800 ఓటింగ్ ఉందండి, ఓసీకి అయితే 1400 ఓటింగ్ ఉంది. అదర్ బీసీ అతను గౌడేస్ అండి. ఇప్పుడు సర్పంచ్ ఇప్పుడు మండల పార్టీ గ్రామ కమిటీ ప్రెసిడెంట్ ఇచ్చిన అతను 30 ఓట్లు ఉన్నాయి. పార్టీ అధికారం పోలిపోద్ది. 800 ఓట్ల వాళ్ళకి ఇస్తే గ్రామ కమిటీ ప్రెసిడెంట్ బాగుంటుంది, లేదా 1200 ఇస్తే ఓసీకి ఇస్తే బాగుంటుంది. నేను మాట్లాడండి అంటే నేను సత్య గారు ఫోన్ చేసి అలాగని నేను సత్య గారితో ఫోన్ చేసి మాట్లాడాను. మాట్లాడితే నువ్వెవడో చెప్పనన్నారు. అదే కదా సార్, నేను పార్టీలో పనిచేసిన ఫస్ట్ నుంచి నేను అడిగి హక్కుంది మిమ్మల్ని అంటే, నీ పని చూస్తారా గంట నీ ఇంటికి వస్తారా, నువ్వు ఏం చేస్తావు అని నా ఇంటికి కారు పంపించారండి. కారు గొలపాలు పెట్రోల్ బొంగు దగ్గర పంపించారు. బొంగు దగ్గర పంపించి నన్ను అక్కడ కోట తాతబ్బాయి ఒల్లర్జనరావు నన్ను పిలిచారట రమ్మని. నేను వచ్చి అక్కడికి వెళ్ళేటప్పటికి వీళ్ళందరూ ఎక్కడ కారు ఎక్కమన్నారు. నేను లింగితో ఉన్నాను. అప్పుడు నేను కారు ఎక్కడం దేనికన్నాను. మినిస్టర్ గారిని తిట్టామంటే నువ్వు బూత్ అన్నాను. నేను బూత్లో తిట్టలేదండి, కావాల్సి ఉంటే ఆయన్ని స్టేషన్లో ఏమంటే ఇస్తారానికి క్రికెటింగు, నేను తిట్టుంటే నేను తిట్టలేదు బూత్ ఎక్కడానంటే. నువ్వు తిట్టేమంటున్నా రా అంటే మీ కారు మారని నాకు వాళ్ళ కారే వచ్చారు. మీ కారు మారని మా ఇంటికి వెళ్తే నాకు వాళ్ళ కారు మని మా ఇంటికి వచ్చారు. వాళ్ళ కారు వెనకాల మా కారులో 3-4 వచ్చి మంత్రి గారి ఇంటికి వచ్చామండి. వచ్చినట్టు తాతబ్బాయి గారు అర్జునరావు అబ్బాయి బయట ఉన్నారు. నేను వెళ్ళగానే డైరెక్ట్ రూమ్లోకి వెళ్ళిపోయాను. ఆఫీస్లో పార్టీ ఆఫీస్కి వెళ్ళిపోయినప్పటికీ వెంటనే పార్టీ ఆఫీస్ గడ వేసి ఈ లోన 15 మంది ఉన్నారు జనం. గడ వేసి జుంపు పట్టుకుని లంచే కొట్టక నువ్వు నన్ను తిడతా పెట్టరని సత్యం గారు బుర్ర పట్టుకుని మొఖమే కొట్టరు. ఇంకా దెబ్బ ఫస్ట్ దెబ్బ అయినా ఇంకా అక్కడి నుంచి వెనకాలలో 15 మంది కూడా ఎలా కొట్టరు, కింద పడిపోయినాను. ఇప్పుడు మా అబ్బాయి వచ్చి కేకలేసి తలుపులు తీస్తే కూడా వచ్చి అర్జునరావు తాత అబ్బాయి వచ్చి అది కొడుతుంది తప్పు కదా మీరు తీయొచ్చి అవుతున్నాయి, అది చేయడం పొరపాటు కదా మీరు అని ఎంత ఆపలేదు ఆపలేండి. ఆయన పట్టుకోమంటే కాళ్ళు పట్టుకోరండి. కొడుతుంటే కాళ్ళు తప్పు అయిపోయిందని పోలి తిట్టపోతే తిట్టని కాళ్ళు పెట్టుకున్నానండి. అంత అలా కొట్టరు లోన నుంచి చంపేస్తారా, నేను బతనవరు ఎక్కడ నిన్ను అని చెప్పేస్తాను. అదే పొద్దున్న నుంచి కూడా నేను ఎక్కడికి వెళ్ళి అలా ఇంట్లో కూర్చున్నాను. పొద్దున్న చూడను కనీసం నేను ఫోన్ కూడా ఏమి చేయలేదు. నాకు మా ఊళ్ళో ఎవరు పరామరికి వచ్చి అలా కూర్చున్నాం. ఇందాక రామపురం సీఏ గారు వచ్చి నీ మీద ఎస్సీ ఎస్టీ కేట్ రాత్రి చెప్తున్నారు. రాత్రి విషయంలో కూడా కొట్టేటప్పుడు కూడా పేపర్లు 4 పేపర్లు సంతకం పెట్టించుకున్నాను. వైట్ పేపర్ మీద పెట్టించుకొని ఇక్కడ హాస్పిటల్ వచ్చారు. తీసుకొచ్చి ఇండియన్ చేయించారు. డాక్టర్ గారు వచ్చి ఓపీ రాయించారంటే ఓపీ లేదని సత్యం గారు మాట్లాడి ఎవరో తాళపాలెం ఎవరో అబ్బాయి ఉన్నారు ఆయన, అతనితో సత్యం గారు మాట్లాడి ఓపీ లేకుండా ఇండియన్ చేసి ఈసీసీ తీసి ఒంటికి పంపించారు. అంతే అండి. పొలం పిటాపు మిషన్ కోసం వెళ్ళి వచ్చి ఇంటికాడ కూర్చొని అలాగే వీళ్ళందరూ బాబీ గారు వీళ్ళందరూ పరామరి వచ్చి కూర్చున్నారు ఇంటికాడ. ఇక్కడ రమ్మని నేను రానండి. రాత్రి తీసుకెళ్ళి కొట్టేసి తీసుకెళ్ళి కొట్టించారు. ఇప్పుడు మళ్ళీ చంపేస్తారా రమ్మ తాతాబాయి అర్జున్ రమ్మంటే రాత్రి తీసుకెళ్ళి కొట్టేశారు. సూపర్ చెత్త కొట్టారు. ఇప్పుడు మళ్ళీ చంపేస్తారా, నేను రాను బాబు అక్కడికి అని నేను ఇంట్లో కూర్చున్నాను. అలా పొద్దుంచి కూర్చుంటే ఇందాక రామపురం సీఏ గారు అయ్యి వచ్చి జీప్లు ఎక్కించి చూసారట నన్ను రామపురం స్టేషన్కి జనచేరి అంటారు. మీ డిమాండ్ ఏంటి చెప్పండి. ఆ డిమాండ్ ఏం కాదు సార్, ఇప్పుడు నన్ను ఓ కార్యకర్త బోలు పని చేసిన కష్టపడి నన్ను కొట్టవచ్చి పని అంటే నాకు అర్థం అవ్వట్లేదు. నేను వైసీపీ కూడా చేయలేదు. నేను ఎప్పుడు కూడా ఎందుకు చెప్తున్నాను, కంప్లైంట్ ఇచ్చాడు కాబట్టి ఎవరైతే నేను 15 మంది కంప్లైంట్ ఇచ్చాను. 15 మంది కొట్టారండి. రాత్రి చంపేస్తారండి. బుర్ర ఆసిపోయిందండి, బుర్ర పచ్చిపుండు మొక్కమాసి ఒళ్ళంతా కవుకు దెబ్బలు కూడా ఈ పంతారు. పొద్దున్న నుంచి హాస్పిటల్కి వెళ్దామంటే ఇంటి చుట్టూ పోలీసులు ఎలా కూడా ఇంట్లో బయటకి ఒంట్లో ఫోన్ వచ్చిందని చేసి బయటికి వెంటనే కారు ఎక్కించేసారు. మాట్లాడదామని తీసుకొచ్చారండి. కిందకి తీసుకొచ్చి లోపల కారు ఎక్కించేసారు.
మొత్తం వేవేస్తామండి. మొత్తం పోలీసు వారు వచ్చి 2 జీపులు. భోజనాలు పిల్లలకి ఎవరికి భోజనాలు కట్ట అంటే ఏం జరిగినా కూడా ఇలాగే చేస్తారు అసలని. మా అబ్బాయి గారు మరి పొద్దున మా అబ్బాయిని పిలిపించి సుభాష్ గారు రమ్మానండి, కారులో కూర్చోబెట్టి నీకు లోన్లు ఇస్తాను, నువ్వేం చేస్తావు, దేనికి ఏంటి అని అన్ని అడుగుతారు. తండ్రి చంపేసి కొడుకు జాబ్ ఇస్తారన్నమాట. అంటే చంపేసేసి డబ్బులు ఇంత ఇస్తాననేసి అంటే ఒప్పేసుకుంటారా? ఈయన దౌర్జన్యంగా చేశారు, ఈయన కొట్టారని కంప్లైంట్ ఇచ్చారండి. మా ఇంటి దగ్గరకు వచ్చిన కార్ ఫోటోలు గట్రా ఫోటోలు తీసి అవన్నీ చేసినందుకు ఫోన్లు లాగేసుకుని ఫోటోలు తీస్తారు, ఇలా డిలీట్ చేసి ఫోన్లు స్విచ్ ఆఫ్లు చేస్తారండి. 2 ఫోన్లు స్విచ్ ఆఫ్లు చేసి అప్పుడు నైట్ కొట్టేసిన తర్వాత హాస్పిటల్కి ఈసీజీ అన్నీ చేయిస్తాం అనేసి అక్కడ ఓపీ కూడా తీసుకోకుండా చేయించారండి మొత్తం లోపల. పొద్దుట అంటే కొప్పిశెట్టి శ్రీధర్ అన్నది నాకు ఫోన్ల మీద ఫోన్లు చేసి ఇలా రా నీతో మాట్లాడే పని ఉందనేసి ఫోన్లు చేసి ఇక్కడ నన్ను వెళ్ళరమ్మన్నాడండి. వెళ్ళేదాకుండి నన్ను సుభాష్ అన్న ఆయన కార్లు ఎక్కించుకొని నువ్వేం చేస్తావంటే నేను ఫోటోగ్రాఫర్ని అంటే నీకు లోన్ ఇప్పిస్తాం, ఇప్పుడు లోన్లు వస్తాయి, లోన్లు చేయించుకుంది కానీ అనేసి పంపించేశారండి మాట్లాడి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year masters. యూకేలో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.